ఆంధ్రప్రదేశ్లోని తుని మండలం సిహెచ్ అగ్రహారంలో గ్రామం పరిధిలో జరిగినటువంటి జ్ఞానేశ్వర్ అనే చిన్నారి మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఒక బిగ్ ట్విస్ట్ అయితే కనిపించింది. ఈ చిన్నారి మిస్సింగ్లో కీలక ఆధారంగా ఉన్నటువంటి వాళ్ళు పెంచుకుంటున్న పెంపుడు కుక్క అకస్మాత్తుగా మరణించింది. అయితే జూన్ 6వ తేదీన వాళ్ళ తండ్రి వెంటనే పామాయిల్ తోటలో నివాసం ఉంటున్నటువంటి ఆ దంపతులకు ఇద్దరు కూతురులు. పెద్ద కూతురు 2 సంవత్సరాల జ్ఞానేశ్వరి తండ్రి బయటికి వెళ్తూ ఉంటే తండ్రితో పాటు వెనుక అనుసరించి వెళ్ళింది. ఆ వెంటనే ఆ పాప వెనుక వాళ్ళు పెంచుకుంటున్నటువంటి పెంపుడు కుక్క పాప వెనుక పోయింది. సో ఆ రోజు నుంచి ఎప్పుడైతే జూన్ 6వ తేదీ నుంచి 3 రోజుల పాటు దాదాపు 3 రోజుల పాటు పాపను కుక్క కోసం అంతా వెతికారు. అటు పోలీసులు కావచ్చు, పక్కన ఉన్న ఫారెస్ట్ ఉంది కాబట్టి ఫారెస్ట్ అధికారులు కావచ్చు, అట్లాగే మనకు ఎస్డిఆర్ఎఫ్ కావచ్చు. సో వీళ్ళన్నీ మా బలగాలు అటు పామాయిల్ తోట ఇటు ఫారెస్ట్ మొత్తం జల్లడ పెట్టారు. ఎక్కడ దొరకలేదు. 3 రోజుల తర్వాత కుక్క ఇంటి వద్దకు చేరుకుంది. ఏదైతే వాళ్ళ నివాసం ఉందో ఆ ఇంటి వద్దకు కుక్క మళ్ళీ తిరిగి వచ్చింది. కుక్క వచ్చేటప్పటికి అక్కడ పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు అట్లాగే అధికారులు ఉండడంతో కుక్క ఒక ఇంత భయానికి లోనై కొంత ఆందోళనలో అటు ఇటు తిరగసాగింది. దాన్ని పట్టుకొని చాకచక్యంగా యూపీకి సంబంధించిన ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి కొంతమంది దాన్ని చాకచక్యంగా పట్టుకొని బంధించి ఒక బోన్లో పెట్టి దాన్ని మచ్చుక చేసుకునే ప్రయత్నం చేశారు. కుక్కతో ఆ చిన్నారి తల్లి మాట్లాడినటువంటి మాటలు అందరినీ కంటతడి పెట్టించాయి. నువ్వన్నా చెప్పు, మా జ్ఞానేశ్వరి మా జాహ్నవి ఎక్కడ ఉంది, నువ్వన్నా తీసుకొస్తావా, నువ్వన్నా దారి చూపుతావా అంటూ కుక్కతో మాట్లాడిన తీరు హృదయ విదారకంగా అందరికీ కంటతడి పెట్టించిన సందర్భం. సో ఈ నేపథ్యంలోనే కుక్కకు నిన్న GPS 7వ రోజు ఆ పోలీస్ అధికారులు కుక్క జాహ్నవితో పాటు జ్ఞానేశ్వరి అనే చిన్నారితో పాటు పోయింది కాబట్టి మిస్ అయిన తర్వాత 3 రోజులకు ఇంటికి తిరిగి వచ్చింది కాబట్టి కుక్క కనుక GPS ట్రాకర్ పెట్టి చూస్తే కుక్కను మళ్ళీ వదిలితే కుక్క ఎక్కడెక్కడైతే తిరుగుతుందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వెతికితే ఆ ప్రాంతంలో గాలింపు చేపడితే ఏమైనా కీలక ఆధారాలు దొరకవచ్చు, జ్ఞానేశ్వరి మళ్ళీ దొరకవచ్చు అనే ఉద్దేశంతో పోలీసులు నిన్న 7వ రోజు తీవ్రంగా ప్రయత్నించారు. కుక్కకు GPS ట్రాకర్ పెట్టి మరీ దాన్ని వదిలేస్తే అది పామాయిల్ తోట ఆ పక్కన కొంత ఫారెస్ట్ ప్రాంతంలో తిరిగి మళ్ళీ ఇంటికే తిరిగి వచ్చింది. సో ఇంటికి తిరిగి రావడంతో పోలీసులకు ఉన్న హోప్స్ అంటే కుక్కనే కీలక ఆధారంగా ఉన్నటువంటి నేపథ్యంలో GPS ట్రాకర్ పెట్టినా కానీ ఎట్లాంటి ఆధారాలు దొరకపోవడం, మళ్ళీ కుక్క కొద్ది దూరం వెళ్ళి మాత్రమే మళ్ళీ వెనక్కి తిరిగి రావడంతో పోలీసుల హోప్స్ అన్నీ అయిపోయినాయి. అటు మిగతా అధికారుల హోప్స్ కూడా మొత్తం పోయినాయి. సో ఈ నేపథ్యంలో ఇంకా నెక్స్ట్ ఎట్లా వెతుకుదాం, దాదాపు 7 రోజులు అవుతుంది జాహ్నవి అనే చిన్నారి తప్పిపోయి కనిపించకుండా పోయి 7 రోజులు అయితే నేపథ్యంలో ఇంకా ఎట్లా వెతకాలి, ఎట్లా ఈ దర్యాప్తులో కీలకంగా ముందుకు ఎట్లా వెళ్ళాలనే నేపథ్యంలో పోలీసులు ఆలోచిస్తుండగానే ఉన్నట్టుండి కొద్దిసేపు క్రితం ఒక 2 గంటల క్రితం కుక్క అకస్మాత్తుగా మృతి చెందింది. అది ఎట్లా చనిపోయింది ఏంటి అనేది ఇప్పటివరకు ఎవరికి అంతుపట్టడం లేదు. దాని ఆరోగ్యం దాదాపు 4-5 రోజులుగా దాని ఆరోగ్యం సరిగా ఉండట్లేదని, దాని ఆరోగ్యం క్షీణించిందా, దానికి ఎవరైనా విషప్రయోగం చేశారా, అది ఎట్లా చనిపోయింది. సో పాప మిస్సింగ్ కోసం, పాప జాడ కోసం పాపను గాలిస్తున్న పరిస్థితుల్లో ఈ కుక్క కీలక ఆధారంగా మారినట్టే మారి అది మళ్ళీ చనిపోవడం అనేది ఒకంత అందరినీ బిగ్ ట్విస్ట్ కీలక పరిణామంగా ఈ కేసు మలుపు తిరిగిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి పోలీసులు దానికి సంబంధించి అది ఎట్లా చనిపోయింది ఏం కథ అనే దాని మీద కూడా ఎనిమల్ ఎవరైతే వెటర్నరీ డాక్టర్లు ఉంటారో దాన్ని పరిశీలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో కీలక ఆధారంగా ఉన్న కుక్క చనిపోయిన నేపథ్యంలో చిన్నారి జాడను ఎట్లా కనుక్కుంటారు పోలీసులు, రేపు నెక్స్ట్ ఎట్లాంటి స్టెప్ తీసుకోబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే రకరకాల మాటలు వినిపిస్తూ ఉన్నాయి, రకరకాల నేరేషన్స్ బయటకు వస్తూ ఉన్నాయి. ఆ చిన్నారిని ఎవరైనా కిడ్నాప్ చేస్తారా, లేకుంటే ఆ చిన్నారిని ఎవరైనా క్షుద్ర పూజల కోసం వినియోగించారా, ఆ చిన్నారిని ఈ కుక్క మీద ఎవరైనా ఇట్లాంటి క్షుద్ర పూజలు చేశారా ఏంటి అనే దాని మీద కూడా రకరకాల వాదనలు బయటకు వస్తూ ఉన్నాయి. రోజులు గడిచిన కొద్దీ చిన్నారి ఆరోగ్యం, చిన్నారి ప్రాణంతో ఉంది లేదా అన్న దాని మీద కూడా సందేహాలు వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇప్పటికే జూన్ 6వ తేదీన బయటకు వెళ్ళినటువంటి చిన్నారి ఇప్పటివరకు 7 రోజులు అవుతుంది. ఇప్పటివరకు పగలు రాత్రి గడుస్తూనే ఉన్నాయి కానీ ఆ చిన్నారి జాడ దొరకట్లేదు. ఆ చిన్నారి ఎక్కడ ఉంది, ఆ చిన్నారి ప్రాణాలతోనే ఉందా, చిన్నారితో వెళ్ళిన కుక్క ఎందుకు ఆకస్మికంగా చనిపోయింది, ఆ కుక్కకి ఏమైంది, సో చిన్నారి విషయంలో కుక్క విషయంలో ఎవరైనా విషప్రయోగం చేస్తూ ఉన్నారా ఏంటి అనేది పోలీసులు కీలకంగా దర్యాప్తు చేస్తున్న సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. ఈ కేసులో కుక్క మృతి చెందడం మాత్రం బిగ్ ట్విస్ట్ గా కీలక పరిణామంగా పోలీసులు చూస్తున్నారు. అలా అయితే 12 సార్, 12 అయితే దాటింది. 11:50 సార్. అదే సార్ టైం చూసుకోలేదు. 12:25 ఇదంతా ఒక 40 నిమిషాలు 30 నిమిషాలు.
1% కూడా డౌట్ లేదు సార్. అంతా క్లియర్, అంత లేదు. ఏంటండి? లేదు సార్, లేదు. నార్మల్ గా ఉన్నాం సార్. అయితే ఈ వచ్చి పిలిచి ఎప్పుడైతే అడిగాడో అప్పటి వరకు తెలియదు సార్ మా పాప మిస్ అయిపోయింది అని. అయితే అనుకున్నా అని ఏమైందిరా అని అడిగితే అలా కొండవరన మీ అమ్మాయి ఏడుతుందంట, ఊర్లో అతనికి కనిపించిందంట, నాతో చెప్పాడు, వచ్చేసి భయపడిపోయాడంట, కుక్క కలబడితే అని నాతో చెప్తే నేను వచ్చాను, చూసుకుంటూ వస్తున్నాను అని చెప్పాడు సార్. ఇలాగని చెప్తే అంతలోకి ఈ అబ్బాయి కూడా వచ్చి ఎతకడానికి మొదలు ఎట్టాను సార్ ఏమైపోయిందని. డిపార్ట్మెంట్కి చెప్పి అంత అనుకోలేదు సార్. ఎందుకంటే తోటలోనే ఎక్కడైనా ఏ గదిలోనైనా నిద్రైపోయింది కదా, మంచి ఎండ సార్, నిద్రైపోయి ఉంటది, కుక్క పిల్ల కూడా ఉంది కదా, వచ్చేస్తాదిలే అన్నది ఏమేమైనా ఉన్నాను సార్. అప్పుడు ఆ ప్లేస్ చూపిస్తే ఇక్కడే మీ పాప కనిపించింది అని చెప్తే మొత్తం అదంతా కనిపిస్తే అక్కడ కుక్క వెంట్రుకలను మా అమ్మాయి తల వెంట్రుకలు ఉన్నాయి సార్. ఆ అమ్మాయికి జుబ్బా వంగానే ఉంది సార్, అండర్వేర్ లేదు సార్. ఉంటేని వీళ్ళు ఇలా పై సైడ్ వెళ్తే నేను ఇలా కింద సైడ్ వెళ్ళి ఒకవేళ ఎక్కడైనా ఉన్నదేమో నెతికి బోర్ల దగ్గరికి వెళ్ళాను సార్, ఏమన్నా కన్నాలు ఆట ఉన్నాయని. ఏమీ లేదు సార్, ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి, మొత్తం చూసాను సార్. మరి ఈ మధ్యలో ఏం జరిగిందో తెలియదు సార్. మొత్తం ఈ ప్రాసెస్ అంతా ఒక 30 నిమిషాల నుంచి 40 నిమిషాల్లోనే జరిగింది సార్. మరి టైం ఎంత ఎగ్జాక్ట్ గా టైం ఎంత అవుతుందో తెలియదు సార్. నేను ఇంట్లో కూర్చుంటే పైనుంచే వచ్చాడు సార్ మాకు చెప్పిన అన్ని. అయితే పైనుంచి వచ్చి చెల్లి చెల్లి అని పిలిచి మీ పెద్ద బుజ్జమ్మ ఎక్కడ ఉంది అని అడిగాడు సార్. వాళ్ళ నా దగ్గర ఉంది అన్య, కొత్తపల్లి కోచర్ దగ్గర వెళ్ళారు అన్య అన్నాను. అంటే ఒకసారి కనుక్కో చెల్లి, మీ ఆయనకి ఫోన్ చేసి అంటే నా దాంట్లో బ్యాలెన్స్ లేదన్య, నువ్వే ఫోన్ చెయ్యి అంటే వాళ్ళు ఫోన్తో చేశారు సార్. చేసిన తర్వాత ఈ అబ్బాయిని అడిగితే నా దగ్గర లేదు, వాళ్ళ అమ్మకి అప్పచెప్పేసానని వాళ్ళ నాన్న అన్నాడు సార్. వాళ్ళ నాన్న అంటే మేమిద్దరం అంటే వాళ్ళ అమ్మ దగ్గర ఉందని నేను నా దగ్గర ఉందని ఈ అబ్బాయి అనుకున్నాం సార్. అంత మేము నలుగురిమే ఆ పక్కనే మంచం వేసుకొని సరదాగా కూర్చున్నాం సార్. కూర్చుంటే తినకేమోని గుమస్తా ఫోన్ చేసి పని ఉంది రారా అన్నాడు సార్. వెళ్ళాడు సార్. అయితే నువ్వు వెళ్తే బుజ్జమ్మను కూడా తీసిపో, పని చేసుకుంటాను, వంట చేయాలి, వంట చేస్తాను అని అన్నాను సార్. తీసుకెళ్ళిపోయాడు సార్. తీసుకెళ్ళిపోయేటప్పుడు నేను ఇంటికాడ పని చేసుకున్నాను సార్. మళ్ళీ వీళ్ళు రిటర్న్ వచ్చేటప్పుడు నేను చిన్న అమ్మాయికి స్నానం చేపిస్తున్నాను సార్. బుజ్జమ్మని పట్టుకో, నాకు పని ఉంది, అలా వెళ్తాను అన్నాడు సార్. అయితే అయితే బుజ్జమ్మ నేను చూసుకుంటానులే అన్నాను సార్. ఈ అబ్బాయి ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిపోదు సార్ అన్న ధీమా మీద నేను ఉన్నాను. బండి ఎక్కి వెళ్ళడం చూసింది సార్. అయితే వెళ్ళిపోతున్నాను నాన్న అనుకుంటూ వెళ్ళిపోయింది సార్. వెనకాల కుక్క పిల్ల కూడా ఒకటి ఉంది. ఇంక ఈ చిన్న అమ్మాయి ఎప్పుడైతే పేజీ పెడేసిందో ఇంక ఈ అమ్మాయితో సరిపోయింది సార్ నాకు. ఇంకా అమ్మాయిని చూసుకుని ఇదిలో లేను, ఈ అమ్మాయితో సరిపోయింది. నేను అనుకున్నాను ఇంకెక్కడున్నా అబ్బాయి దగ్గరే ఉన్నది కదా, ఇంకా ఎప్పుడు ఉంటుంది కదా, ఏమైపోద్ది అన్న ఇదిలో ఉన్నాను సార్. ఇంతకు ముందు ఇలాంటివి ఏం జరగలేదు సార్. పాప కనిపించడాలు కానీ, వెళ్ళిపోయి ఎక్కడైనా ఉండిపోవడాలు కానీ జరగలేదు సార్. ఇంకా అక్కడే కదా ఉంది అనుకున్నాను.